అందులో భాగంగా వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సెర్చ్ బార్లో హాయ్ అని పెట్టాలి. పెట్టంగానే మన యొక్క పేరుతో మన అకౌంట్ ఎంపిన్ నమోదు చేయండి అని అడుగుతుంది. ఆ ఎంపిన్ నమోదు చేయాలి. నమోదు చేశాక ఇలా ఖాతా సేవలు అని వస్తుంది. అక్కడ మనం ప్రధాన మెను, ఖాతా బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ అంటే ఈ వారంలో చేసిన 5-6 డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఒక స్టేట్మెంట్ రూపంలో మనకు అకౌంట్ వస్తుంది. అలాగే లాకర్ రెంట్ విచారణ ఉంటుంది. అలాగే పెద్దది ఒక నెల మొత్తంది కూడా స్టేట్మెంట్ వస్తుంది. కాకపోతే అది పీడిఎఫ్ రూపంలో వస్తుంది. దానికి మనం డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే నా ఖాతా వివరాలు, మీ యొక్క ఖాతా వివరాలు తెలుసుకోవాలంటే దీని మీద టైప్ చేయాలి. అలాగే బ్యాలెన్స్ సర్టిఫికేటు, ఖాతా ఫ్రీజ్, ఖాతా అన్ఫ్రీజ్, మరిన్ని సేవలు ఇవన్నీ వాట్సాప్లో మనకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రధాన మెను అని ఓకే చేసుకుంటే అప్పుడు వెంటనే ఈ విధంగా వస్తుంది. సేవల్ని యాక్సెస్ చేయడానికి ఎంపిన్ ఉపయోగించి మీరు ప్రయాణికుల దిగువ లింక్పై క్లిక్ చేయండి అని వస్తుంది. ఆ క్లిక్ చేస్తే ఆ తర్వాత మన యొక్క డిపాజిట్కి సంబంధించిన డీటెయిల్స్ పీడిఎఫ్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే ఏ రోజు ఎవరికి ఎంత పంపించాం, ఏ రోజు ఎవరు ఎంత మనకు వచ్చింది అనేది మినీ స్టేట్మెంట్ రూపంలో ఇలా తెలుసుకోవచ్చు. ఒక 5-6 కలిపి మినీ స్టేట్మెంట్గా వస్తుంది. అంటే ఏ రోజుకి ఆ రోజు చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.